తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. విజయవాడ కృష్ణలంక రౌడీ షీటర్ సాయి కృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తును సిట్ తీసుకుంది. విజయవాడ చేరుకున్న సిట్ బృందం సభ్యులు టాస్క్ ఫోర్స్ కార్యాలయంతో పాటు కృష్ణలంక స్టేషన్ను సందర్శించారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు వివరాలు, అధికారులు, సిబ్బంది స్టేట్మెంట్లను పరిశీలించారు. విజయవాడ పోలీసుల నుంచి కేసుకు సంబంధించిన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. కొందరు పోలీసులను ప్రశ్నించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన సిఐ నాగరాజును సిట్ ప్రశ్నించనుంది. కృష్ణలంక రౌడీ షీటర్ సాయి కృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తు చేసేందుకు ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో 4 సభ్యులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ రంగంలోకి దిగింది. ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ విభాగం ఐజీ ఎం రవిప్రకాష్ కు సిట్ అధిపతిగా బాధ్యతలు అప్పగించింది. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, బాపట్ల జిల్లా అదనపు ఎస్పీ ఎల్ సుధాకర్ ను సభ్యులుగా నియమించింది. విజయవాడ చేరుకున్న సిట్ బృందం టాస్క్ ఫోర్స్ కార్యాలయంతో పాటు కృష్ణలంక పిఎస్ ను పరిశీలించింది. ప్రస్తుతం కేసు విచారణ చేస్తున్న విజయవాడ మహిళా స్టేషన్ ఏసీపీ దైవప్రసాద్ బృందంతో భేటీ అయ్యి వారు విచారణ చేసిన నివేదిక, ఆధారాలను స్వాధీనం చేసుకుంది. కేసు విచారణ కోసం ప్రత్యేక బృందం నగరంలో సిట్ కార్యాలయం ఏర్పాటు చేయనుంది. దర్యాప్తు కోసం డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లను ఈ బృందానికి ఇచ్చారు. స్థానిక పోలీసులతో సంబంధం లేకుండా పూర్తిగా తమ సిబ్బందితోనే దర్యాప్తును పర్యవేక్షించనున్నారు. సాయికృష్ణ అదృశ్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన సిఐ నాగరాజును సిట్ ప్రశ్నించనుంది. ఆదివారం అర్ధరాత్రి విచారించిన సిట్ ఇవాళ కూడా ప్రశ్నించి స్టేట్మెంట్ ను రికార్డు చేయనుంది. మార్కాపురం నుంచి సాయికృష్ణను విజయవాడ తెచ్చిన వారిలో 3 టాస్క్ ఫోర్స్ సిబ్బంది కాగా ఒకరు కృష్ణలంక ఠాణాకు చెందిన కానిస్టేబుల్ ఉన్నారు. వీరిని సిట్ విచారించనుంది. సాయికృష్ణను మార్కాపురం నుంచి ఎప్పుడు తీసుకొచ్చారు, ఎవరికి అప్పగించారు, ఎక్కడ ఉంచారు, ఆ తర్వాత ఏం జరిగింది అన్న కోణంలో ప్రశ్నించి వివరాలు రాబట్టే అవకాశం ఉంది. అయితే తాము సాయికృష్ణను కృష్ణలంక పోలీసులకు అప్పగించామని ఇప్పటికే ప్రాథమిక విచారణ చేపట్టిన అధికారికి ఇచ్చిన వాంగ్మూలంలో వీరు చెప్పినట్లు తెలిసింది. కృష్ణలంకలో సాయికృష్ణ తల్లి ఇంటికి వెళ్లి ఆమెతో పాటు బంధువులతోనూ సిట్ అధికారులు మాట్లాడనున్నారు. సిఐ నాగరాజు సింగ్ నగర్ లోని తన స్నేహితుడైన హెడ్ కానిస్టేబుల్ ఇంటికి శనివారం రాత్రి మకాం మార్చారు. ఇప్పటికే అక్కడ టాస్క్ ఫోర్స్ పోలీసుల సర్వైలెన్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆయనకు మద్దతుగా కృష్ణలంక నుంచి పలువురు స్థానికులు సింగ్ నగర్ లో ఆయన ఉన్న ఇంటి వద్దకు వచ్చారు. సిఐ నాగరాజును అరెస్టు చేయొద్దని డిమాండ్ చేశారు. కృష్ణలంకలో గతంలో గంజాయి, బ్లేడ్ గ్యాంగులు తిరిగేవని, అసాంఘిక శక్తులను నాగరాజు అణచివేశారని, నేరాల రేటు బాగా తగ్గించారని చెప్పారు. నాగరాజు బ్యాచ్ కు చెందిన పలువురు ఇన్స్పెక్టర్లు సైతం వచ్చి ఆయనతో మాట్లాడారు. మరోవైపు కృష్ణలంక స్టేషన్ లోపల, బయట ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలు నమోదైన హార్డ్ డిస్క్, డీవీఆర్, ఎన్వీఆర్లను ఇప్పటికే ఫోరెన్సిక్ బృందం సీజ్ చేసింది. ఈ పరికరాలను ఇవాళ కోర్టుకు సమర్పించనుంది. న్యాయస్థానం ఎండార్స్మెంట్ తో ఫోరెన్సిక్ ల్యాబ్ కు విశ్లేషణ నిమిత్తం పంపించనున్నారు. డిజిటల్ ఆధారాలను సేకరించిన ఫోరెన్సిక్ క్లూస్ టీమ్ తో ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు సిట్ సమావేశమైంది. వారు సేకరించిన సీసీటీవీ దృశ్యాల స్టోరేజీ పరికరాలు, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు.